ఎవరండి మీది? మాది ఆత్రేయపురం. ఆత్రేయపురమా? ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? అది వస్తే జగన్ వచ్చేస్తారు అంటున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చేస్తారు. జగన్ వస్తాడంటున్నారా? ఏంటి ఎందుకు వస్తాడంటున్నారా? ఎందుకు వస్తారంటే మేలు చేసిన వాళ్ళు మేలు చేశారని కొంతమంది చెప్పుకుంటున్నారండి. కాదు చేయలేదని కొంతమంది అంటున్నారు. ఏంటంటే పూర్తిగా మనకి తెలియదు కదా సార్. మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏ పార్టీ? మా ఒపీనియన్ జగన్ వచ్చేస్తారని అలా అంటున్నారు సార్. మీరేమనుకుంటున్నారు? జగన్ వచ్చేస్తారని అంటున్నారు. అది ఎందుకు అనుకుంటున్నారు అలా? చెప్తున్నాను కదా సార్. కొంతమంది ఏమో పింఛనీల గురించో, కొంతమంది 40 సంవత్సరాలు దాటినాడు డబ్బు వేసిన వాళ్ళు, కొంతమంది అవి కొన్ని దాని గురించి వచ్చేస్తారని కొంటున్నారు. గత ప్రభుత్వం కూడా పింఛన్లు ఇచ్చింది కదా, మరి ఇప్పుడు అంటే వాళ్ళకి సేఫ్టీ లేదు, ఈ ప్రభుత్వం వచ్చింది సేఫ్టీ ఉన్నదని కొంతమంది అంటున్నారు సార్. సేఫ్టీ అంటే ఈ లైన్లో నించోకుండా మన ఇంటికి వచ్చి వారంటీలు పెట్టి జగన్ ఇచ్చాడు అని కొంతమంది అంటున్నారు సార్. మరి అక్కడ నియోజకవర్గంలో రోడ్లు వేయట్లేదు అంటున్నారు కదా, మరి మీకు రోడ్లు ఇంపార్టెంట్ కదా? లేదు సార్, రోడ్లు చాలా మట్టికి కొంతమంది వేసి మట్టికి వేసుకుంటూ వెళ్ళారు కదా సార్. ఇప్పుడు వరకు వేసుకుంటానే వచ్చారు, తర్వాత అనేది మనకి తెలియదు కదా సార్. మీకు మొత్తం మీకు అయితే వైసీపీ జగ్గిరెడ్డి గారు నెగ్గుతారంటారు. మీ ఊళ్ళో ఏమనుకుంటున్నారు అసలు? అదే సార్, జగ్గిరెడ్డి గారు మనకు తెలిసిన వాళ్ళే. మీ ఊళ్ళో అభిప్రాయం ఎలా ఉంది జనాల? అదే జగ్గిరెడ్డి గారు వస్తారని అంటున్నారు సార్. జగ్గిరెడ్డి గారు ఏంటి అంత స్పెషల్ ఏంటి అంటే మాకు తెలియదు సార్, పని చేసుకుంటాను, నాకు ఐడియా ఉండదు. అంటే నలుగురు చెప్పుకుండేది.